ఇక్కడ కొంతమంది జంజీలు వచ్చారు, అదేవిధంగా వాళ్ళకి మద్దతు తెలపడానికి ఇక్కడ ప్రొఫెసర్లు కూడా వచ్చారు. ఒకసారి మనతో పాటు ఇప్పుడు అన్సర్ గారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు నక్సలి దిమాకి మీద నక్సల్ అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, మరి జంజీలా మీరు? మేము పోరాటం చేసే వాళ్ళకి ఎలాంటి ముద్ర వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాము. నిస్సాయిత స్థితిలో ఉన్న వాళ్ళ కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పేద బలహీన వర్గాల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. విద్యార్థుల కోసం. మీ దిమాగ్లో నక్సలిజం ఉందనేది నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, నిజమేనా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి, నక్సలిజం అంటే ఏంటి. వాళ్ళు పోరాటం చేయట్లేదా? మనం ఆర్మ్డ్ స్ట్రగుల్స్ అనట్లేదు, మనం రిటర్న్ స్ట్రగుల్స్ అంటున్నాం, మనం వాయిస్ స్ట్రగుల్స్ అంటున్నాం. దిమాగి నక్సల్ అనేసి ఆయన పిచ్చి ఆయన కౌంటర్ ఏదో వేసాడు, ఆయన మళ్ళీ అదే ఆయన తల మీద పట్టుకుంది. ఆయన దిమాగి లేని నక్సల్ ఆయన. మోడీ అని ఆయన లాల్ కిల్లా దగ్గర ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతాడా? 150 కోట్ల మంది చూసే ప్రజలు టెలివిజన్ లో లైవ్ టెలికాస్ట్ అవుతా ఉంటది. ప్రజల ముందల దేశ అభివృద్ధి గురించి మాట్లాడాలి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలి. సూసైడ్లు చేసుకుంటున్నారు రైతులు, వాళ్ళ గురించి మాట్లాడాలి. వర్షాలు పడగా ఎండిపోతున్నాయి, వర్షాలు పడి అస్సాం కొట్టుకుపోతుంది, దాని గురించి మాట్లాడక మణిపూర్ తగలబడిపోతుంది, దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు నక్సలైట్లు, వీళ్ళు చైనా వాళ్ళు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని రోజులు 12 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చారు, అట్లాగే ఓట్లాడుకుంటూ వచ్చారు. దేశంలో ఉన్నటువంటి నిజమైన నక్సలైట్లను మేము అంతం చేసినాము, ఇప్పుడు దిమాగ్ లో ఉన్నటువంటి నక్సలైట్లు అయితే మేము అంతం చేయలేకపోతున్నాము, వాళ్ళ దృష్టికి వదిలేస్తున్నాం అనేటువంటి మాటలు చెప్పి, అంటే మీ దిమాగ్ లో ఇప్పుడు జంజీని అంటే ఉద్దేశించి దిమాగ్ లో నక్సలిజం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది మీకు నిజంగానే దిమాగ్ నక్సలిజం ఉండి మీరు పోరాడుతున్నారా, లేకపోతే జంజీ మీద మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నారా? దిమాగి నక్సల్ అని కాదండి, సమస్యలు ఎక్కడుంటే అక్కడ పోరాడతారు. మీరు మోడీ గారు పిఎం అయి ఉండి దిమాగి నక్సల్ అంటారా? నన్ను అంటారా దిమాగి నక్సల్? మిమ్మల్ని అంటారా దిమాగి నక్సల్? రాహుల్ గాంధీ అంటారా దిమాగి నక్సల్? జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? జైలు పోవడానికి సిద్ధంగా లేమండి. ఈ దేశంలో ఉన్న ఎందరో జైల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి జైలు? భారత రాజ్యాంగాన్ని నమ్మి ముందుకు పోయిన వాళ్ళని గొంతులు నొక్కుతున్న వాళ్ళ జైలు నుంచి మేము విముక్తి తీసుకొస్తాం. అలాంటి వాళ్ళ కోసం ఈ జెన్సీ ముందు వస్తుంది, అలాంటి రుచిత్ ముందు వస్తారు, ప్రసాద్ ముందుకు వస్తారు. వాళ్ళందరినీ మీరు ఇట్లా ముద్ర వేసుకుంటూ పోతే మీరు కలిసేసి ఇప్పుడు మా తెలంగాణలో జరుగుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. నిన్న పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు, మెడికల్ విద్యార్థులు కావచ్చు, మరి వీటి పట్ల మీరు ఎందుకు మరి పోరాటం చేస్తున్నారు? దానికోసం వెళ్తున్నాం. చూడండి, ఇది నేపథ్యం. మీరు మమ్మల్ని వదిలేసి మేము రౌండ్ టేబుల్ కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని బతిమలాడడానికి వెళ్తున్నాం. మామూలుగా బతిమలాడలేము, మైక్ పట్టుకొని బ్రతిమిలాడతాము. ఎవరినైతే ఇంజనీరింగ్ వేస్ట్ అన్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొట్లాడతాం కూడా. ఇంజనీరింగ్ వాళ్ళని క్రిమినల్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇన్ని రోజులు ఏం చేసినారు? మరి చెప్పి దాదాపు నెల రోజులు అవుతుంది కదా. అది క్రిమినల్స్ మేము మమ్మల్ని అడుగుతున్నారా మా రెస్పాన్స్ ఏందని? మా రెస్పాన్స్ అదే, మేము ఒకటే విషయం చెప్పాలని అనుకుంటున్నాము. అన్ని సమస్యల గురించి మేము కొట్లాడలేము. తెలంగాణలో ఉన్న యువత లేవాలి, ఇదే ప్రశ్న నేను యువతను అడగాలని అనుకుంటున్నా. మరి తెలంగాణలో ఉన్న యువత ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వాలో ఆ రెస్పాన్స్ ఇచ్చిందా? మీ రెస్పాన్సిబిలిటీ ఏది అనే ప్రశ్న నేను తెలంగాణ యువతకే వేయాలని అనుకుంటున్నా. మనమందరము పాలక వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులని క్రిమినల్ వేస్ట్ అని అంటున్నారు. ఒకప్పుడు గుంట నక్కలని అన్నాడు ఒక నాయకులు. కాబట్టి తెలంగాణలో ఉన్న యువత నిరుద్యోగులని అంటే ఏంటి అంటే, విద్యార్థులకి మనం ఏమన్నా, విద్యార్థులని మనం ఎట్లా హ్యూమిలియేట్ చేసినా వీళ్ళకి నడుస్తుందనే ఏంటిది? అసలు ఆయన అధికారంలోకి రావడానికి కారణమే విద్యార్థులు, నిరుద్యోగులు, యువత కదా. మరి వాళ్ళనే పట్టించుకొని పాలన ఎక్కడి పాలన? అది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేక పాలన? రాజకీయ నాయకుల మీద చెప్పిరని చెప్పేసి మీరు పోరాడుతున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి పోరాడుతున్నారా? మేము సమస్యలను పరిష్కరించడం కోసం కొట్లాడుతున్నాము. ఆ నాయకుడు పోతే ఈ నాయకుడు ఇట్లా పవర్ షిఫ్ట్ చేయడం కోసం కాదు మా కొట్లాట చాలా క్లియర్ గా న్యాయం ఎస్టాబ్లిష్ చేయడం కోసము. ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణలో అమరవీరులు అయినారో వాళ్ళ ఆశయాలని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం కోసమే కొట్లాడుతున్నాం తప్ప కన్స్ట్రక్టివ్ గా కొట్లాడుతున్నాము. అంటే మేము మీడియాల అటెన్షన్ కోసమో లేకపోతే ఇంకొక దాని కోసమో వీఆర్ నాట్ ఆన్ ద స్ట్రీట్స్, వీఆర్ నాట్ ఎట్ ద ఏంటి మేము కనిపిస్తుంది అందుకు కాదు. ఒకవేళ కనిపించాలని అనుకుంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఆ అంశం వచ్చినప్పుడు అంటే చాలా ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి. మేము ప్రజల ఎమోషన్స్ జనరేట్ చేసి వాళ్ళని ఇట్లా అట్లా కాదు, ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చి అట్లా ఆ ఇంటెన్షన్తో లేదు. కన్స్ట్రక్టివ్ గా ప్రజలను ఆర్గనైజ్ చేసి ప్రజల సమస్యల గురించి ప్రజలే కలెక్టివ్ గా ఒక మూవ్మెంట్ బిల్డ్ చేయడం కోసం మేము ఈ రోజు ఈడున్నాం. ఖచ్చితంగా అది మేము సాధిస్తామనే నమ్మకం. ఢిల్లీ వెళ్ళి కదా, ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీరు బీజేపీకి మద్దతుగా వెళ్ళారా, లేకపోతే జెన్జీలో భాగమైనటువంటి సందర్భంలో వెళ్ళి? తెలంగాణ యువతగా తెలంగాణ విద్యార్థులుగా బీజేపీకి మద్దతు ఇచ్చింది. మరి జార్ఖండ్ లో కూడా జరిగింది, మరి ఎక్కడ బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు?
అది సిజేపీ అంటే సిజేపీ వాళ్ళ స్టాండ్ ఢిల్లీలోనే సిజేపీ వాళ్ళకి సమస్య కనిపించింది, జార్ఖండ్ లో కనిపించలేదా? ఇది తెలంగాణలో కనిపిస్తలేదా? కదా, సిజేపీ టీం వెళ్ళింది కదా అక్కడికి. మీరెందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న చెప్పండి, ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. అంటే నేను అందుకని అంటున్నా, ఈ పర్సెప్షన్ అంటే ఉద్యమకారులు మీడియాలో కనిపిస్తేనే పని జరుగుతుంది అనే పర్సెప్షన్ ఉంది కదా, అది చాలా డేంజరస్. ఇప్పుడు నేను ఎంతైతే మీడియాలో కనిపిస్తానో, ఎంతైతే నా వర్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుందో, మా టీం వర్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుందో, దానికి 90% వర్క్ మీకు కనిపించదు. మేము 90% వర్క్ పేపర్ వర్క్ చేస్తూ ఉంటాం, రీసెర్చ్ చేస్తూ ఉంటాం, అన్ని గ్రూప్స్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే జార్ఖండ్, నేను ఢిల్లీ నుంచి రిటర్న్ రాగానే ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరితో కన్సల్టేషన్ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ లో మీటింగ్స్ చేస్తున్నాం విద్యార్థులందరితోటి. ఆల్రెడీ ఒక ప్లానింగ్ నడుస్తుంది, ఖచ్చితంగా రాసి పెట్టుకొని ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగులతో, తెలంగాణ విద్యార్థులతో నిల్చుంటాం. అండ్ అన్నిటికంటే ముఖ్యం మాకు విద్యార్థుల గొంతు వినడం. విద్యార్థులు సమస్య ఉంది కదా అని చెప్పి లీడర్ గా కావడం కాదు, మా ఉద్దేశం లీడర్ కావడం కాదు, మా ఉద్దేశం న్యాయం డెలివర్ కావడం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో సిజేపీ ప్రతినిధులని అవును. చేసుకోవడం. అవును, మరి ఇది ఎందుకు జరిగింది? ఇది ఎందుకు జరిగిందంటే వాళ్ళకి నచ్చదు కదా, వాళ్ళకి భయం కదా, నిజం అంటే భయం. ఎవరైతే పాలక వర్గాల ఓట్లు నాకుతారో వాళ్ళకి నిజం అంటే భయం. ఇప్పుడు మాకు నిజం అంటే భయం లేదు, ఏమైనా అడగండి మేము చూపిస్తాము. మీరు కొంతమంది మేము అది ఫండెడ్ ఇది ఫండెడ్ అంటున్నారు కదా, ట్రాన్సాక్షన్ చూపిస్తాము, సర్టిఫికెట్లు అన్ని చూపిస్తాము. వాళ్ళకి నిజం అంటే భయము. ప్రభుత్వ స్కూల్ ని చూపించలేని ప్రభుత్వం వాళ్ళది రాజస్థాన్ లో, అట్లా నడుస్తుంది. నేను అంటున్న విషయం ఏంటంటే, రాజస్థాన్ లో ఆ మొత్తం స్కూల్ పరిస్థితి ఇదంతా ఉంది కదా, ఇది కేవలం బీజేపీకి లిమిటెడా? పోయిన సంవత్సరం పోయిన టర్మ్ లో ఎవరుండాడు అధికారంలో? కాంగ్రెస్ లేదా? దానికంటే ముందు బీజేపీ ఉండే, దానికంటే ముందు ఎవరుండే? కాంగ్రెస్. కాబట్టి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయి, ఈ రాజకీయ వర్గం ఫెయిల్ అయింది. కాబట్టి యువత ముందుకొచ్చి ఈ వ్యవస్థలను మార్చుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏంటంటే, మనకి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, చాలా రోజులు అయింది కదా మూమెంట్ జరిగి కూడా, ఈ రోజు ఎందుకు పెట్టుకున్నారు? అంటే విద్యార్థులు ఆర్గనైజ్ చేసారు అది, అంటే వాళ్ళ టైమ్స్ అండ్ వాళ్ళు దాని అకార్డింగ్ వాళ్ళు. ఇక్కడ గెస్టులను ఎవరు ఇన్వైట్ చేసింది? యోగేంద్ర యాదవ్ గారని ప్రామినెంట్ సోషల్ యాక్టివిస్ట్, వారితో కూడా మేము కలిసి కొంత పని చేసినాము. సో ఆయన, ఇంకా సుకుమార్ సార్ అని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇంకా మమ్మల్ని ఆన్సర్ని ఎవరైతే ఢిల్లీలో అక్కడ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నామో మమ్మల్ని కూడా పిలిచి